హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య, జై ఎన్టీఆర్, అఖండ తాండవం బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మనం మాట్లాడుకోబోయేది హీరో ఆఫ్ ద ఇయర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బాలకృష్ణ హీరో ఆఫ్ ద ఇయర్ గా ఈ సంవత్సరం నిలబడ, అలాగే బాలకృష్ణ గారి చిత్రాలలో ఈ సంవత్సరంలో ఫస్ట్ వచ్చిన చిత్రం వచ్చేసి డాకు మహారాజ్. ఈ చిత్రం థియేటర్లలో రెవెన్యూ పరంగా ఒక బాక్స్ ఆఫీస్ వద్ద చెడుగుడు ఆడేసిందని చెప్పవచ్చు. అలాగే ఓటీటీలో విడుదలై కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి దక్కిన క్రేజ్ ఏందో మనం చూసాం ఆ డాకు మహారాజ్ కు. అలాగే ఇప్పుడు ఈ ఎండింగ్ లో వచ్చిన డిసెంబర్ లో వచ్చిన అఖండ తాండవాన్ని కూడా చూస్తున్నాము. చిత్రం డౌన్ అయి మళ్ళీ పుంజుకొని కలెక్షన్లు బాలయ్య క్రేజ్ ని ఏ విధంగా ఉంది అనేది కలెక్షన్ల రూపంలో మనకు తెలియజేస్తుంది అఖండ తాండవం అనేది. ఈ ఇయర్ వచ్చేసి బాలకృష్ణ హీరో ఆఫ్ ద ఇయర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు అఖండ తాండవం, అటు డాకు మహారాజ్. పోయిన ఈ సీజన్ లో ఫస్ట్ సీజన్ లో వచ్చింది, జనవరిలో వచ్చింది, సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ ఇటు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే మనకు. 154 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఇక్కడ బాలకృష్ణ గారి కెరీర్ లో కొత్త రికార్డులు సృష్టించిన విషయం మనకు తెలిసిందే డాకు మహారాజ్ ద్వారా. అలాగే ఓటీటీలో కూడా ఖండాంతరాలు దాటేసి బాలకృష్ణ క్రేజ్ ఏంటిదో, అలాగే 24 దేశాలలో డాకు మహారాజ్ సృష్టించిన రికార్డులు ఏంటో అనేది మనకు ఓటీటీ ద్వారా తెలిసిందే. అలాగే బాలకృష్ణ గారి కెరియర్ లో డాకు మహారాజ్ అనే చిత్రం ఒక ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారికి ఒక హైప్ క్రియేట్ చేసి విదేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచిన చిత్రం ఏదైనా ఉందంటే అది డాకు మహారాజ్ అని చెప్పవచ్చు. ఇతర దేశాలలో కూడా బాలకృష్ణ ఉనికిని చాటిన చిత్రంగా డాకు మహారాజ్ నిలుస్తుందని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ఇటు డాకు మహారాజు, ఇటు వచ్చేసి అఖండ తాండవం మాత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందని చెప్పవచ్చు. బాలయ్య క్రేజు ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉంది అనేది ఒక లెవెల్లో, ఒక రేంజ్ లో సాగిందనే చెప్పవచ్చు. ఈ రేంజ్ బాలకృష్ణ గారి కెరియర్ లో ఎప్పుడు చూడలేని రేంజ్ ఇది. 2025లో వచ్చిన రేంజ్, వచ్చిన క్రేజ్ మాత్రం ఈ 2025 సంవత్సరంలో సాధించారని చెప్పవచ్చు. బాలకృష్ణ గారి చిత్రాలకు ఎప్పుడు దక్కని విధంగా ఈ సంవత్సరం దక్కిన విలువైన ప్రశంసలు డాకు మహారాజ్ కు దక్కాయని చెప్పవచ్చు. ఎందుకంటే డాకు మహారాజ్ కు దక్కిన ప్రశంసలు ఇతర హీరోలకు, అగ్ర హీరోలకు, సీనియర్ అగ్ర హీరోలకు ఎవరికి దక్కని ప్రశంసలు బాలకృష్ణ గారికి దక్కడం జరిగింది డాకు మహారాజ్ ద్వారా. అలాగే అఖండ తాండవం ద్వారా కూడా దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన చిత్రంగా ఇది అఖండ తాండవం అనేది నిలిచింది. అలాగే బాలకృష్ణ గారి కెరియర్ లో ఈ 2025 సంవత్సరం అనేది ప్రత్యేకమని చెప్పవచ్చు. అలాగే హీరో ఆఫ్ ద ఇయర్ గా కూడా బాలకృష్ణ గారు నిలబడడం జరిగింది. ఈ సంవత్సరం హీరో ఆఫ్ ద ఇయర్ గా బాలకృష్ణ గారు 2 చిత్రాలతోటి సృష్టించిన చరిత్ర మామూలుది కాదు. 2025 సంవత్సరంలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందని చెప్పవచ్చు. బాలకృష్ణ గారి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా 2025 సంవత్సరంలో బీభత్సమైన క్రేజ్ సంపాదించడాన్ని చెప్పవచ్చు. బాలకృష్ణ గారి కెరియర్ లో ఈ 2 చిత్రాలు కూడా గొప్ప చిత్రాలుగా ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. అలాగే బాలకృష్ణ గారు కూడా ఈ సంవత్సరం దక్కిన క్రేజ్ ఎన్నడూ చూడని విధంగా దక్కిందని చెప్పవచ్చు. అందుకే ఈ సంవత్సరం బాలకృష్ణ గారు హీరో ఆఫ్ ద ఇయర్ గా నిలబడ్డారని చెప్పవచ్చు. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.